ఇప్పుడు మా తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మన పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మన మోడీ గారు ఉమ్మడి కూటమిలో మంచి రిజల్ట్ మన రాష్ట్రానికి వచ్చింది. కాబట్టి ఇది మన ఏరియాలో రాజోలు నియోజకవర్గంలో కొన్ని వేల మంది గల్ఫ్ దేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు, వెళ్తున్నారు కూడా. ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వెళ్ళిన వాళ్ళకి సరైన ఉద్యోగాలు అక్కడ పని లేక ఇబ్బందులు పడి వాళ్ళు నానా కష్టాలు పడి మళ్ళీ మన ఇండియాకి రావాలంటే కూడా వచ్చి పరిణామాలు ఏమీ కనిపించట్లేదు. అలా చాలామంది అక్కడే చనిపోతున్నారు. కొంతమంది వచ్చిన వాళ్ళకేమో అష్ట కష్టాలు పడి ఏజెంట్లు అందరూ కూడా వాళ్ళు మోసం చేసి ఎన్నో సంవత్సరాల నుంచి గృహ కార్మికులు ఇంటిలో పని చేసుకొని వాళ్ళ హక్కులు కూలిపోయిన సమయాల్లో అంతర్జాతీయ కార్మిక సంఘం 2011లో ఒక ఐఎల్ఓ కన్వెన్షన్ 189 పెట్టడం జరిగింది. దాని ద్వారా ఈరోజు 13వ యానివర్సరీ మేము కొనియాడుతున్నాము. ఈరోజు వలస కార్మికులు ఎంతోమంది విదేశానికి వెళ్ళి కార్మికులుగా పనిచేసి వాళ్ళకి గుర్తింపు తీసుకురావటము, వాళ్ళకి గౌరవం ఇవ్వటము, వాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలని ఆపాలని అడిగి దాంతోపాటు వాళ్ళకి కావలసిన సౌకర్యాలు చేయాలని మేము మా ప్రభుత్వంతో కోరుతున్నాము. ఈ వలస కార్మికులు ఎవరు కాదు, మన రాష్ట్రంలో మన ఊర్లో పేద ప్రజలు భూమి లేక, ఇల్లు లేక, పని లేక, పైసలు లేక ఎక్కడెక్కడో నుంచి లోన్ తీసుకొని వాళ్ళ పిల్లల్ని చదివించాలనే ఉద్దేశంతో, అమ్మాయిల్ని పెళ్లి చేయాలనే ఉద్దేశంతో, అలాగే For more videos like this, subscribe Big TV channel.